యాదాద్రి భువనగిరి జిల్లా దుగ్గాపురంలో భారీ స్థాయిలో గంజాయి దహనం చేశారు. రాష్ట్రంలోని వివిధ సందర్భాల్లో సీజ్ చేసిన నిషేధిత మత్తు పదార్థాలను సికింద్రాబాద్ జేఆర్బీ పోలీసులు రోమా ఇండస్ట్రీస్లో కాల్చివేశారు. మొత్తం 51 కేసుల్లో స్వాధీనం చేసుకున్న 735 కిలోల గంజాయిని ధ్వంసం చేశారు. దీని మార్కెట్ విలువ సుమారు 3,22,00,000 రూపాయలుగా అధికారులు వెల్లడించారు. సికింద్రాబాద్ అర్బన్ డివిజన్లో 33 కేసుల్లో 499 కేజీలు, రూరల్ డివిజన్లో 2 కేసుల్లో 14 కేజీలు, కాజీపేట డివిజన్లో 16 కేసుల్లో 223 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్ డ్రగ్ డిస్పోజల్ కమిటీ చైర్మన్ గోన సందీప్ కుమార్ ఆధ్వర్యంలో ఈ దహనం ప్రక్రియను పకడ్బందీగా ఫోటోగ్రఫీ, వీడియో రికార్డింగ్ మధ్య నిర్వహించారు. జీఆర్పీ సికింద్రాబాద్ డిస్ట్రిక్ట్ యూనిట్ నుంచి దాదాపు 735 కిలోగ్రామ్స్ డ్రై గాంజా ఇక్కడ ఇప్పుడు డిస్ట్రాయ్ చేస్తున్నారు. ఇక్కడ ఈ గాంజా మేము ఎక్కువ ఈ ట్రైన్ లో ఈ గాంజా ట్రాన్స్పోర్టర్స్ ఎక్కువ మనకు ఒరిస్సా నుంచి వస్తారు. ఒరిస్సా, విజయవాడ, గుంటూరు, ఖమ్మం ఆ సైడ్ నుంచి హైదరాబాద్, ఇక్కడ నుంచి వేరే మహారాష్ట్ర, నాగ్పూర్, కర్ణాటక, ఢిల్లీ, మధ్యప్రదేశ్ అట్లా ట్రాన్స్పోర్ట్ చేస్తారు. అయితే జీఆర్పీ టీమ్స్ ఉంటాయి, మాకు సపోర్ట్ గా ఆర్పీఎఫ్ ఉంటారు, ఇంకా టీజీ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో వాళ్ళు కూడా ఉంటారు. ఇవాళ సపోర్ట్ కింద మేము చెక్ చేస్తూనే ఉంటాం, స్పెషల్ డ్రైవ్ చేస్తూనే ఉంటాం. ఇన్ఫర్మేషన్ వస్తే అప్పుడు కూడా చెక్ చేస్తాం. పట్టుకున్నది ఇది మనకు టోటల్ 51 కేసెస్ ఉన్నాయి. అంటే ఒకటి కేసు మనకు 2026 ఒకటి కేసు ఉంది, ఇంకా 2025 44 కేసెస్ ఉన్నాయి. 2024